ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు శిష్యులలో. యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క అపోస్తుడైన యోహాను గారు తప్ప. అపోస్తుడైన యోహాను గారు మాత్రమే యేసుక్రీస్తు వారు సిలువ సమయంలో ఉన్నారు. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అపోస్తుడైన యోహాను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే అపోస్తుడైన యోహాను ఎవరు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అపోస్తుడైన యోహాను యొక్క తల్లిదండ్రులు జెబెదయ సలోమే. వీళ్ళిద్దరికి యోహాను అదేవిధంగా యాకోబు వీళ్ళిద్దరు సహోదరుడు, అంటే అన్నదమ్ములు వీళ్ళిద్దరు. అంటే తర్వాత కాలంలో వీళ్ళిద్దరు కూడా అపోస్తులుగానే పిలువబడ్డారు. వీళ్ళిద్దరు అపోస్తులే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఈ యోహాను అదేవిధంగా యాకోబు వీళ్ళిద్దరూ అపోస్తులే. ఈ యోహాను యాకోబు వీళ్ళకి అత్యంత స్నేహితులు ఎవరంటే పేతురు మరియు ఆంద్రేయ. వీళ్ళు ఏంటంటే అంటే వీళ్ళ తండ్రి అయిన జెబెదయ సలోమి వీళ్ళంతా ఏంటంటే గలలీలు. గలలీలు అంటే ఎవరు అనుకున్నారు? చేపలు పట్టుకునే వాళ్ళని గలలీలు. వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు. ఈ యోహాను ఉన్నాడు కదా, ఎవరో అపోస్తుడైన యోహాను మరియు పేతురు సహోదరుడైన ఆంద్రేయ, వీళ్ళిద్దరు యోహాను ఈ ఆంద్రేయ వీళ్ళిద్దరూ బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క శిష్యులు. వీళ్ళిద్దరు అంటే ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో వీళ్ళిద్దరు కూడా శిష్యులే. బాప్తిజం ఇచ్చి యోహాను గారికి వీళ్ళిద్దరు కూడా శిష్యులే. ఈ యోహాను గురించి తెలుసుకోవడానికి ముందు యోహాను అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని దయగలవాడు, లేదా దయాలత్వం గలవాడు, కృపగలవాడు అనే అర్థాలు వస్తాయి. దయగలవాడు, దయాలత్వం, కృప అనే పదాలు ఈ యోహాను అనే పదానికి వస్తాయి. సో ఈ విధంగా వీళ్ళు చేపలు పట్టుకున్న సమయంలో యేసుప్రభు వారు గలిలయ ప్రాంతానికి వచ్చి పేతురుని, యోహానుని, యాకోబుని వీళ్ళందరినీ ఆయన వెంబడించమన్నప్పుడు వెంబడించిన వారిలో ఈ అపోస్తుడైన యోహాను కూడా ఉన్నారు. యేసుక్రీస్తును వెంబడించిన వారిలో ఈ అపోస్తుడైన యోహాను కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అనగా ఆయన చేసిన యెరూషలేము పరిచర్య అంతట్లో ఉన్నది కూడా ఈ యోహాను గారే. యాయీర్ కుమార్తెని లేపినప్పుడు ఆయనతో పాటు ఉన్నది కూడా ఈ యోహాను గారే. అదేవిధంగా గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు అంటే అపోస్తులందరూ ఒక చోట పెట్టి ముగ్గురిని మాత్రం పైకి తీసుకెళ్తారు కదా, అంటే ఆయనతో పాటు ఆ గెత్సెమనే తోట దగ్గరికి ఆ ప్రార్థించే సమయంలో ఉన్న ముగ్గురులో ఈయన కూడా ఒకడు. ఎవరు? అపోస్తుడైన యోహాను. అంటే పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు ముగ్గురు దేవునికి బాగా దగ్గరైన వాళ్ళు, బాగా క్లోజెస్ట్, చాలా సాన్నిహిత్యం కలిగిన వాళ్ళు. యేసుప్రభు వారితో అంటే బాగా చనువు ఎక్కువ యేసుక్రీస్తు వారికి వీళ్ళ ముగ్గురికి. అందుట్లో అపోస్తుడైన యోహాను గారు కూడా ఉన్నారు. ఈ అపోస్తుడైన యోహాను గారు ఇదేంటి, ఒక వ్యక్తి యేసుప్రభు వారి పేరట దురాత్మలను వెళ్ళగొడుతుంటే వెళ్ళి, ఏంటి నువ్వు మా బాస్ పేరట అంటే నువ్వు మా బోధకుడి పేరట నువ్వు దెయ్యాత్మలను వెళ్ళగొడతామని వెళ్ళి అడ్డగిస్తాడు. అదే విషయం తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దాన్ని ఖండిస్తారు. ఎందుకంటే నా నామమున అతను దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటే నా యందు అతనికి విశ్వాసం ఉండే ఉంటుంది, నా నామంలో దెయ్యాలు వెళ్ళగొడతాయి అనేది ఆయనకు ఉన్నమేంటో ఖండిస్తారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎంత ప్రియ శిష్యుడు అయినప్పటికీ కూడా ఖండించే విషయంలో ఖండించారు. ఎందుకంటే ఈ అపోస్తుడైన యోహాను గారి యొక్క తల్లి సలోమి యేసుక్రీస్తు వారిని నీ రాజ్యంలో ఎడమ వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని ఎంచుకోమంటే అది నాది కాదు, నా తండ్రికి సంబంధించింది అని ప్రస్తావిస్తారు కదా. సో చేర్చుకునే విషయంలో లేకపోతే ఖండించే విషయంలో యేసుక్రీస్తు వారు కాస్త కఠినంగానే ఉంటారు. అంటే శిక్షించాల్సిన విషయంలో శిక్షించడంలోనే, గద్దించడం విషయంలో గద్దించడంలోనే. సో ఈ అపోస్తుడైన యోహాను గారు ఏంటంటే ఎన్ని పుస్తకాలు రాశారని అపోస్తుడైన యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. 5. ఈ క్రొత్త నిబంధనలో పౌలు రాశారు కదా ఎక్కువ పుస్తకాలు, 14 పుస్తకాలు రాశారు కదా పౌలు. 14 పుస్తకాలు రాస్తే ఆ తర్వాత ఎక్కువ రాసింది ఈ అపోస్తుడైన యోహానే. అపోస్తుడైన యోహాను రాస్తారు. ఏమేమి రాస్తాడు? యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఈ అపోస్తుడైన యోహానే. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఈ అపోస్తుడైన యోహానే. ఈ విధంగా 5 పుస్తకాలు రాస్తాడు అపోస్తుడైన యోహాను. అన్నింటికి మించి యేసుప్రభు వారు శిలువ మీద ఉన్న సమయంలో, యేసుప్రభు వారు చనిపోయే సమయంలో అంతమంది శిష్యులందరిలో ఎవరు ఉండరు, శిష్యులు ఎవరు ఉండరు. కానీ యొక్క అపోస్తుడైన యోహాను గారు మాత్రమే ఆయన శిలువ దగ్గర ఉంటారు. అంటే ఆయన మరణించే సమయంలో ఆయన దగ్గరే ఉంటారు. ఎవరు? అపోస్తుడైన యోహాను గారు. అపోస్తుడు ఆయన దగ్గరే ఉంటారు. యేసుప్రభు యొక్క తల్లిని ఈ అపోస్తుడైన యోహాను గారికి బాధ్యతను అప్పగిస్తారు.
యేసుప్రభు యొక్క తల్లిని అనగా తల్లి అయిన మరియమ్మ గారిని అపోస్తులైన యోహానుకే అప్పగిస్తారు. అప్పుడు ఈయన ఆయన చేర్చుకుంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన సంగతి తెలుసుకుంటారు కదా మగ్దలైన మరియ ద్వారా. అప్పుడు పేతురు యోహానులు వీళ్ళిద్దరూ పరిగెత్తుకొని వెళ్తారు. ఎక్కడికి? ఖాళీ సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు వీళ్ళిద్దరూ. అంటే యేసుక్రీస్తు వారు అంటే అంత ఇది వాళ్ళిద్దరికే బాగా ప్రేమ. ఈ యేసుక్రీస్తు వారు రాకముందు అనగా ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేయడానికి ముందు, యేసుక్రీస్తు వారు అసలు రాకముందు ఈ అపోస్తుడైన యోహాను శిష్యుడు. ఎవరి శిష్యుడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి శిష్యుడు. అంటే అంతకు ముందే దేవుని యందు కాస్త భయభక్తులు కలిగిన వ్యక్తే ఈ అపోస్తుడైన యోహాను గారు. అపోస్తుడైన యోహాను గారు భయభక్తులు కలిగిన వ్యక్తే. యేసుక్రీస్తు వారు వెంబడించిన ముందు అంతా కొంత భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తే. వీళ్ళకేంటంటే కొంచెం యాంగ్రీ, దూకుడు స్వభావం కలవారు. అందుకని యేసుక్రీస్తు వారు వీళ్ళు అంటారు కదా మార్కు సువార్తలో, ఉరుము కుమారులు, సన్ ఆఫ్ థండర్స్, ఈ విధంగా వాళ్ళని సంబోధిస్తారు యేసుక్రీస్తు వారు. సో యోహాను గారు రాసిన పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఆ సువార్త కానివ్వండి, పత్రికలు కానివ్వండి, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. సో మొట్టమొదటిగా ఆయన రాసింది యోహాను సువార్త. ఈ యోహాను సువార్త అనేది యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని తెలిసే సువార్త ఈ యోహాను గారు రాస్తారు. యేసు ప్రభువు ఎవరు? ఈయన సన్ ఆఫ్ గాడ్ అని రిప్రజెంట్ చేస్తూ రాసిందే అపోస్తులైన యోహాను గారు రాసిన యోహాను సువార్త. అదేవిధంగా పత్రికలు కూడా రాశారు కదా. ఈ మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక. ఈ మొదటి యోహాను పత్రిక అనేది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని సూచించేది ఈ మొదటి యోహాను పత్రిక. రెండవ యోహాను పత్రిక అనేది వారంటూ కల్ట్ గ్రూప్స్ అంటే దుర్బోధనని ఖండించేది ఈ రెండవ యోహాను పత్రిక అనేది. మూడో యోహాను పత్రిక అనేది అంటే సేవకుల్ని ప్రోత్సహించే పత్రిక. ఈ మూడో యోహాను పత్రిక సేవకుల్ని ప్రోత్సహించే పత్రిక. ఆ తర్వాత పట్మాసు ద్వీపంలో డొమిషియన్ అనే ఒక వ్యక్తి, అంటే రోమన్ చక్రవర్తి, ఈ రోమన్ చక్రవర్తి యేసు ప్రభు వారిని ప్రకటించినందుకు గాను తీసుకువెళ్ళి అక్కడ పట్మాసు ద్వీపంలో బంధిస్తాడు. ఎక్కడ? పట్మాసు ద్వీపంలో. ఈ పద్మాసు దీపంలో బంధించిన తర్వాత ఈయనకి దర్శనం కలుగుతుంది. అప్పుడు రాస్తాడు ప్రకటన గ్రంథాన్ని. ప్రకటన గ్రంథం రాస్తాడు. ఇంకా ఈ ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. అంటే 12 మంది అపోస్తలులు భవిష్యవాణి యొక్క గ్రంథాన్ని రచించే యొక్క భాగ్యం ఈ అపోస్తలుడైన యోహానుకే దక్కింది. ఈవెన్ అపోస్తలుడైన పౌలు కూడా దక్కలేదు. ఈ అపోస్తలుడైన యోహానుకే ఇంత గొప్ప భాగ్యం దక్కింది. ఏంటి? భవిష్యత్తు అంటే పరలోక రాజ్యానికి సంబంధించి కొత్త భూమి, కొత్త ఆకాశం, ఆయన యొక్క తీర్పు, ఈ విధంగా ప్రకటన గ్రంథం గురించి ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఒక గొప్ప గ్రంథాన్ని, దైవిక గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపు వలన, దేవుని యొక్క దర్శనం వలన రాశాడు ఈ అపోస్తుడైన యోహాను. ఆ భాగ్యం వెనక కలిగింది. ఈయనేంటంటే ఎందుకని ఏంటంటే ఈయన ప్రియ శిష్యుడైన యేసుక్రీస్తు వారి రొమ్మును అనుకొని ఉన్న ప్రియ శిష్యుడైన. ఈయనకున్న టైటిల్ అంటే తెలుసా? అపోస్తుడైన యోహాను గారికి ఉన్న టైటిల్ అంటే తెలుసా? లవ్ ఆఫ్ అపోస్టల్. అర్థమైందా? లవ్ ఆఫ్ అపోస్టల్ అంటే ప్రేమ అపోస్తులుడు. అపోస్తులందరికెల్లా టైటిల్ ఏంటంటే ఏంది? ప్రేమ అపోస్తులుడు. ఈయన పేరు అపోస్తుడైన యోహాను గారి పేరు ప్రేమ అపోస్తులుడు. ఇంకా కొంచెం సంతోషించాల్సిన విషయం ఏంటంటే 11 మంది శిష్యులు మాత్రం ఏదో ఒక విధంగా పొడిచో, సిలువేయబడో, తలకిందలుగానో, బల్లెంతో పొడిచో ఏదో ఒక విధంగా చంపబడ్డారు. కానీ సహజంగా సహజంగా మరణించింది, ఎక్కువ కాలం బ్రతికి ఉండి మరణించింది ఈ 12 మంది అపోస్తులలో ఏకైక వ్యక్తి అపోస్తుడైన యోహాను గారు. అపోస్తుడైన యోహాను గారు సహజంగా మరణించారు. కొంచెం ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మిగతా అపోస్తులందరూ త్యాగాలు చేశారు ఒక్కొక్కరు, కానీ ఈ అపోస్తుడు మాత్రం సహజంగానే మరణించాడు. సో ఇది కొంచెం చిన్నపాటి ఆనందాన్ని ఇస్తుంది అనుకోవచ్చు. సో ఈ విధంగా యోహాను గారి గురించి మనకి కొన్ని విషయాలు ఈ విధంగా తెలుసు. అంటే యోహానుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క శిష్యులు, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో పాల్గొన్నవాడు, యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలలో ఈయన కొన్నవాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు శిలువ సమయంలో ఈయన ఉండటం, అదేవిధంగా మరియమ్మ గారిని ఈయన చేర్చుకోవటం, ఆ తర్వాత సువార్తలు రాయటం, పత్రికలు రాయటం, దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథాన్ని రాయటం, ఆ తర్వాత ఎఫెసీ సంఘాన్ని నడిపించడం, సహజంగా మరణించడం. ఇది అపోస్తుడైన యోహాను గారి యొక్క జీవిత చరిత్ర. అదేవిధంగా లవ్ ఆఫ్ అపోస్టల్. ఈయన అపోస్తుడైన యోహాను గారికి ఆ తర్వాత ఏంటంటే విశ్వాసానికి మూల స్తంభం అనే పేరు కూడా, టైటిల్ కూడా ఉంది.
విశ్వాసానికి స్తంభం అపోస్తుల ఈ విధంగా టైటిల్ ఏంటి ఎవరికి? అపోస్తుడైన యోహాన్ గారికి. సో ఈ విధంగా అపోస్తుడైన యోహాన్ గారి గురించి విషయాలు ఇవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైనను గాక.